అనంతపురంలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వినాయక ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి మొదలైంది. వారు భక్తి శ్రద్ధలతో తమ విఘ్నాలన్నీ తొలగిపోయేలాగా తమను వారి భక్తిని చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ యొక్క సెట్టింగ్ను ప్రతి ఏడాదికి ఒకసారి ఒక్కొక్క సెట్టింగ్తో ఒక్కొక్కలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది అయితే మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే రాముని అయోధ్య ఆలయం సెట్టింగ్ ఏర్పాటు చేసి అందులోనే ఈ యొక్క ప్రతిమను ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఇక్కడ భక్తులు తాకిడి కూడా ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రంగురంగుల అలంకరణతో విగ్రహ ప్రతిమనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సహాయ కార్యదర్శి ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠింపజేశారు. అయితే ఈ యొక్క ఎలా పూజలు నిర్వహిస్తున్నారు, ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ గణేష్ మండపాలకు సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ సడలించి తర్వాత అనంతపురంలో గడిచిన 45 సంవత్సరాలుగా భక్తి భావంతో ఈ అనంతపురం నగరంలో ఉండే ప్రజలందరి సహాయ సహకారాలు తీసుకొని సప్తగిరి సెంటర్లో ఉత్సవ కమిటీ తరఫున కార్యక్రమం నిర్వహిస్తుంది. మనకు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మనకు కలగజేస్తుంది. ఎందుకంటే చరిత్రలో గణేష్ పండగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎక్కడైతే గణేష్కు సంబంధించినటువంటి మండపాలు ఏర్పాటు చేస్తారో పిల్లలలో వారికి కూడా లీడర్షిప్ లక్షణాలు రావడం, సమైక్యత భావం రావడం, మన కల్చర్ను పెంపొందించడం, చెడలవాట్లకు దూరంగా ఉండడం, ఈ 5 రోజుల పాటు ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజలకు ఇటువంటి సందేశాలను ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి, సమాజం కూడా ముందుండాలని తెలియజేస్తుంది. అంటే లాస్ట్ ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేయాలంటే మాత్రము అనేక నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొన్ని నిబంధనలతో కూడినటువంటి మండపాలు ఏర్పాటు చేయాలనే ఒక పోలీసు వారి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అనేక నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎలా చూస్తారు అంటే ఈ నిమజ్జనాన్ని, ఈ యొక్క ఉత్సవాన్ని ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి అనేక నిబంధనల పేరుతో ఒక విద్యుత్ అయితేనేమి, తర్వాత పొల్యూషన్ అయితేనేమి, తర్వాత మున్సిపాలిటీ అనుమతులు, పోలీసులు, ఫైర్లు, మండపాల నిర్వహణ పేరుతో డబ్బులు వసూలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే దాన్ని తీవ్రంగా హిందూ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఆనాటి ప్రభుత్వము కంటిన్యూస్గా 30వ సెక్షన్ అమలు చేస్తూ జీవో 1 కూడా తీసుకొని వచ్చింది వేరే కార్యక్రమాలకు సంబంధించి కూడా. కాబట్టి గత ప్రభుత్వం ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రంలో అన్ని అనుమతులను పక్కన పెట్టి ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే కోసం ఉత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి ఇది ఒక హిందువులకు సంబంధించినటువంటి ఒక గౌరవభావంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము చేసుకునే పండుగలకు ప్రభుత్వం నుంచి అనుమతి ఎందుకు అని మేము ప్రశ్నిస్తాం. ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మండపానికి అత్యంత ప్రతీకైనటువంటిది. అందులో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంతో ఈ యొక్క గణేష్ ఉత్సవాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ఇందులో భాగంగానే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టు ఆలయ యొక్క మండప అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే నిమజ్జనం రోజు ఏదైతే నిమజ్జనం రోజు ఉందో ఆ నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి. ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలు నిర్వహించిన తర్వాత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నాము. భక్తులు పెద్ద సంఖ్యలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి దర్శనం కోసం వస్తున్నారు. సో ఇక సాయంత్రం పెద్ద సంఖ్యలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కంటిన్యూగా వర్షం పడుతున్నప్పటికి కూడా వర్షం కూడా లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవారు కాకుండా వివిధ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏడాది గణపతి రూపంలో దర్శనమిస్తుండడంతో వారందరూ కూడా గణనాథుని
వారికి ఉన్న కోరికలు కోరుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు 69 అడుగుల్లో రూపుదిద్దుకున్నాడు. ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు. ముల్లోకాలను వేలే త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాల్లో గణపతి రూపం ఈసారి దర్శనమిస్తుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా మహాగణపతితో పాటు కొలువుదీరిన పూరి జగన్నాథుడు, లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి, బడా గణేష్కు కుడివైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, ఎడం వైపున శ్రీ గజ్జలమ్మ దేవి బడా గణేష్ దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఏడాది ప్రత్యేకంగా ఇక్కడ మొత్తం పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 600 మంది పోలీసుల పర్యవేక్షణలో, అదేవిధంగా 60 సీసీ కెమెరాలతో భద్రత కల్పించారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే అంబులెన్స్ కూడా సకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం వెంటనే మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళు పర్యవేక్షణలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మనకి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈరోజు హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం నమోదైంది. ఇప్పటికీ ఆ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. మరో 2 గంటల పాటు కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చి గణనాథుని దర్శించుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం వస్తే మాత్రం ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి పోలీస్ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటితో పాటుగా ఇక దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇక భక్తులు స్వామివారిని ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న తర్వాత వెంటనే అక్కడ నుంచి ఇటు ఐమాక్స్ వైపు, అదేవిధంగా లక్కడి కేపుల వైపు ఈ విధంగా భక్తులందరినీ కూడా క్యూ లైన్లో దర్శనం చేసి వెంటనే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారని చెప్పేసి కూడా ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, ఖైరతాబాద్ మహాగణపతి నుంచి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. వినాయక విక్రయ కేంద్రాల వల్ల ప్రజలు భారీగా చేరుకొని విగ్రహాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉండడం జరిగింది. ఈరోజు అంటే పట్టణాలతో పాటు పల్లెటూళ్ళలో, అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ వాడవాడల కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు వారు కొనుగోలు చేసినటువంటి విగ్రహాలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మండపాలకు చేసేసి అక్కడ వినాయక విగ్రహ ప్రతిష్ఠ జరిపిన తర్వాత ఆ పూజలు చేయాలని చెప్పి భావించి చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు ఏ విధంగా వారు కొనుగోలు చేసినటువంటి విగ్రహాలను బయటికి తీసుకొస్తున్నారో మనం గమనించవచ్చు. సో ఈ విధంగా వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేసి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మండపాల వద్దకు తీసుకెళ్తున్నారు. ప్రజెంట్గా చూస్తే వివిధ ఆకృతులతో కూడినటువంటి వినాయక విగ్రహాలు అనేవి చూపలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ప్రతి వినాయక విగ్రహ కేంద్రం వద్ద మాత్రము సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి గణనాథులు కొద్దిసేపట్లో ఆ యొక్క వినాయక వాళ్ళు మండపాల వరకు చేరుకొని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ యొక్క నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి మండపాల వద్దకు చేరుకొని గణనాథుడు అనేవాడు ప్రత్యేకంగా పూజలు అందుకున్నాడు. సో 9 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ యొక్క వినాయక నవరాత్రులకు సంబంధించేసి నిర్వాహకులు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. చూడొచ్చు వారు కొనుగోలు చేసినటువంటి విగ్రహాన్ని బయటికి తీసుకెళ్తూ వినాయక విగ్రహానికి సంబంధించేసి ప్రత్యేక పూజలు చేయడానికి వాళ్ళు మండపానికి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. జై గణేష్ మహారాజుకి జై అని చెప్పి అంటూ వాళ్ళు నినాదాలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా కూడా తాము కొనుగోలు చేసినటువంటి విగ్రహాలను బయటికి తీసుకెళ్తూ ఉండటం జరిగింది. ప్రతి వినాయక మండపం వద్ద కూడా ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా వినాయక ఉత్సవాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులు అనేవారు తాము ఏర్పాటు చేసినటువంటి మండపాల వద్దకు మాత్రము ఈ విధంగా వినాయకుల్ని చేరుస్తున్నారు. కొద్దిసేపట్లో ఆ యొక్క మండపాల వద్ద వినాయకుల విగ్రహాలను ప్రతిష్ఠింపచేసేసి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూసినట్లయితే మాత్రము ఏ విధంగా ఆ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు కొనుగోలు చేసినటువంటి విగ్రహాలను మాత్రం తీసుకెళ్తూ మనకు కనబడుతున్నారు. ప్రజెంట్గా చూస్తే విక్రయ కేంద్రం వద్ద వచ్చాము. ఆ విక్రయ కేంద్ర నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నాయి కొనుగోలు, ఏ విధంగా జరుగుతున్నాయి? కొనుగోలు మంచిగానే ఉన్నాయండి. ఈ సంవత్సరం బాగున్నాయి కొనుగోలు. అంటే విగ్రహాలకు సంబంధించేసి ధరలు పెంచారు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. దాంట్లో నిజం ఉందా? దాంట్లో నిజం లేదు సార్. బాగా కాంపిటీషన్ అయింది. ఫుట్పాత్ల మీద బయట నుంచి తెచ్చడం, మేము సెటిల్ వేసుకొని మేము బతకడం చాలా కష్టంగా ఉంది సార్. మాకైతే కిరాయి తీసుకొని మేము సంవత్సరం కిరాయి కట్టాల్సి వస్తుంది. 4 నెలలు వ్యాపారం చేసి ఒక్కరోజు వ్యాపారం ఇది
సంవత్సరం కిరాయి కట్టాల్సి వస్తుంది. కరెంట్ బిల్లు మినిమం ఛార్జ్ అయినా సంవత్సరం కట్టాల్సి వస్తుంది. మాకైతే కష్టాలనే ఉన్నామండి. ప్రజెంట్గా చూస్తే మాత్రం ప్రతి గ్రామంలో కానీ అంటే పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ వీధుల్లో కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అంటే విగ్రహాలు మొత్తం పూర్తి స్థాయిలో అమ్ముడుపోయాయా? ఈ సంవత్సరం అయితే మన కన్నా మంచి సేల్ ఉంది సార్, మంచిగానే ఉంది, గుడ్డుగా ఆశించినంత అంతా మనకు ఇది లేదు. ఖర్చులు బాగా పెరిగినాయి సార్, ముడి సరుకు పెరిగింది, లేబర్ ఛార్జ్ పెరిగింది, ఆశించినంతనైతే ఏం లేకుండా ఉంది సార్. ఈ సంవత్సరం వినియోగదారులకు సంబంధించి కొద్దిగా రేట్లు తగ్గించి అమ్ముతున్నారని చెప్పారు కదా, వినియోగదారులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఖుషిగా ఉన్నారు వాళ్ళు అయితే కస్టమర్స్. కాకపోతే అమ్ముకునేటోళ్ళం మేము మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సరుకు పోయిందన్నదే ఆనందమే ఉంది తప్పితే ఆశించినంత ఇటువంటి అయితే లాభాలు అయితే లేవండి ఈ సంవత్సరం. చూడొచ్చు వినాయక విక్రయ కేంద్రాల వద్ద ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వారు చెప్తున్నారు ప్రజెంట్గా అంటే గతంలో పోల్చినటువంటి రేట్లు మాత్రం ప్రజెంట్గా లేదు. ఎందుకంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి సంబంధించేసేసి అంటే వారికి అందుబాటులో ఉండే విధమైనటువంటి రీతిలో మేము ధరను నిర్ణయించాం కాబట్టి వారు కూడా ఆ యొక్క విగ్రహాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరిగింది. అంటే లాభాలను దృష్టిలో పెట్టుకొని చేయలేదు, కేవలం తాము చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలను పూర్తి స్థాయిలో అమ్మితే చాలు, ఆ కొద్ది గొప్ప లాభాలు వచ్చినా మాకు పర్లేదు అన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి తాను ఈ యొక్క విక్రయ కేంద్రం వద్ద ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా అమ్ముడుపోయాయని చెప్పేసి కూడా ఇక్కడ విగ్రహాలకు సంబంధించి విక్రయదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో వివిధ విగ్రహాలకు సంబంధించి విక్రయ కేంద్రాల వద్ద మాత్రం పూర్తి స్థాయిలో సందడి వాతావరణం నెలకొంది. కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా వారు తాము కొనుగోలు చేసి అంటే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు కాబట్టి వారు కొనుగోలు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క విగ్రహాలను మండపాల వద్దకు చేర్చాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే సమయం కరెక్ట్ 11:30 తర్వాత ఈ యొక్క విగ్రహాలకు సంబంధించేసి వాళ్ళు ప్రతిష్ఠింపజేసి పూజా కార్యక్రమం నిర్వర్తించాలి కాబట్టి ఆ సమయం వరకు చేర్చాలన్న ఉద్దేశంతో ఆ యొక్క విగ్రహాలకు సంబంధించేసి పూర్తిగా కవర్స్ కప్పుకుంటూ ఆ యొక్క విగ్రహాలను మాత్రం మండపాల వద్దకు చేరుస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో మండపాలకు చేరుకున్నటువంటి గణనాథులు మాత్రము ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకోనున్నారని చెప్పవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వినాయక విగ్రహ కేంద్రాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. నల్గొండ నుండి కెమెరామెన్ మట్టయ్యతో పునరావు, రాజ్ న్యూస్. నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెల వాడలా కూడా గణేష్ ఉత్సవాలు అయితే మాత్రం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు గణేష్ చతుర్థికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పుడు మనం లంబోదర గణేష్ సెంటర్ వద్ద ఉన్నాం. అత్యంత ఆకర్షణీయంగా ఈరోజు గణేష్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు గణేష్ చతుర్థికి సంబంధించినటువంటి స్వామివారి చేతిలో అత్యంత బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు స్వామివారి దర్శనానికి ఇప్పుడే ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర మన ముందు ఉన్నారు. సార్ ఈరోజు మీకు ఎలా ఉంది సార్? ఈరోజు ఈ గణేష్ చతుర్థి ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చింది, 14 నెలలుగా వస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు జిల్లా ప్రజలకి? రాజ్ న్యూస్ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణేషుని ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు త్రిశుద్ధి గణపతి ఆలయం పూణేలో ఉన్నటువంటి ఆలయం కాన్సెప్ట్తో ఈనాడు మిత్రులు చక్రధర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ యొక్క ఆలయ నమూనా అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో వినాయక ఉత్సవాలు జరపడం, మండపాలు ఏర్పాటు చేయడం ఈ యొక్క ప్రసిద్ధి. కానీ వీరిద్దరి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం స్థానిక శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారి సహకారంతో త్రిశుద్ధి గణపతి ఆలయం పూణేలో ఉన్నటువంటిది ఒక విశిష్టమైనటువంటి ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా విఘ్నేశ్వరుడు నెమలి వాహనంతో 3 తొండములతో ఆ యొక్క ఆలయం యొక్క ప్రసిద్ధి, దాని నమూనాతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క మండపాన్ని అదేవిధంగా గణపతిని స్థాపన చేసి గతం కంటే భిన్నంగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలకి సేవ చేసేందుకు వారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ప్రభుత్వానికి వారి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.
ఈరోజు స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారు. స్వామి ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు మేము నెల్లూరులో చాలా విగ్రహాలు చూసాం, ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ చూస్తున్నాం, ఏంది స్వామి? ఇది గత సంవత్సరం నుంచి కూడా ఇది 2వ సంవత్సరం ఇక్కడ స్వామివారిని నెలకొల్పడం. ఇది పూణేలో ఉన్నటువంటి త్రిశూద్ గణపతి, అంటే 3 తొండాలతో, మామూలుగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని స్వామిని కీర్తిస్తాం. ఇక్కడ స్వామివారు 3 తొండాలతో ప్రత్యక్షమై స్వామివారు నెమలి వాహనంతో పూణేలో మనకి దర్శనమిచ్చే విధంగా అత్యంత పురాతనమైనటువంటి 17వ శతాబ్దం నాటి గుడి, పూర్వమే అది స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాన్ని మన వాళ్ళు కొంత వందలాది మందే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వేలాదిగా అందరికీ సింహపురి వాసులకి స్వామివారి దర్శన భాగ్యం ఈ రూపంలో కలగాలని ఇక్కడ గణపతి నవరాత్రుల్లో ప్రతిష్ఠించడం జరిగింది. పూర్తిగా కూడా అంటే అందరూ దేవతలను కూడా, 3 దేవతలను కూడా ఈ మండపంలో ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పాలి. పూర్తిగా ఇక్కడ గణనాథుడికి సంబంధించినటువంటి వివిధ ఆకారాల్లో గణనాథుని ఏర్పాటు చేయడంతో పాటు ఈ త్రిశుద్ధ గణపతిని తెలుగు వారికి ప్రత్యేకించి అంటే ఒక సెట్ వేయడం, అత్యంత ఖరీదుతో కూడుకున్నటువంటి ఈ సెట్ ఏదైతే ఆలయ నమూనాను 3 నెలల పాటు కష్టపడి కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పాలి. ఏదైతే మాత్రం ఈరోజు నెల్లూరుకు సంబంధించిన భక్తులైతే మాత్రం ఈ త్రిశుద్ధ గణపతిని పూర్తిగా దర్శనం చేసుకొని కూడా అందరూ కూడా సంతోషపడుతున్నట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. దేశమంతటా కూడా ఎక్కడ చూసినా సరే గమ్ గమ్ గణపతి అంటూనే, అలానే జై బోలో గణేష్ మహారాజ్ అంటూనే వాడవాడలో కూడా వీధిలో కూడా ఈ యొక్క గణపతి విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరు వారి యొక్క అభిష్టానికి సంబంధించి అలానే వాళ్ళ ఇష్టానికి సంబంధించి అయితే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గాజువాక లంక గ్రౌండ్స్లో అయితే భారీ ఎత్తున అయితే ఒక సుందరంకరంగా తీర్చిదిద్దే మహిళలు ఎంతో ఇష్టపడే చీరలతో సంబంధించే విధంగా అయితే ఇక్కడ బొమ్మనైతే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నిత్యం చాక్లెట్ వినాయకుడు కానీ లేకపోతే వెండి బంగారు వినాయకులు పెడతారు, కానీ ఒక్కసారి సుందరీకరంగా ఇలా చీరలతో పెట్టడానికి కారణం ఏమన్నారు? యాక్చువల్గా ప్రతి సంవత్సరం గాజువాక లంకా మైదానంలో మట్టితో గణేశోత్సవాలు చేసుకున్నాను. 2012లో రైస్తో చేయడం జరిగిందండి, బియ్యపు గింజలతో. అప్పుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మన పూజకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాం విగ్రహంతో. ఈసారి కూడా ప్రత్యేకంగా చేద్దామంటే మా వైఫ్, మా భార్య ఇలా ఒక కళలో స్వామివారు నాకు ఇలా వస్త్ర రూపాల్లో కనిపించారు అనగానే వెంటనే మాకు కూడా తనకు వచ్చిన, అంటే మీ ఇంట్లో గణపతి పూజ చేస్తుంటాం రోజు, సో అలా రాగానే మేమే అనుకున్నాం అంటే తనకి స్వామివారు ఇలా కనిపించారని ఆలోచన వరకు మా కళలో ఎలాగైతే కనిపించారో నేను రూపం కూడా సేమ్ స్వామివారు అలాగే వచ్చింది. తనకు వచ్చిన ఐడియానే నేను పాస్ చేశాను సార్. దాదాపు ఎన్ని చీరలు వాడారు, ఎంత ఎత్తులో ఉంటుందండి ఈ విగ్రహం? సుమారు 1,00,000 చీరలు పైన అయ్యాయి సార్, మొత్తం అంతా ఫిట్టింగ్ అంతా కూడా. దీనికి ఏంటంటే సార్, మనం ప్రత్యేకంగా చీరాల నుంచి వచ్చిన కళాకారులు సుమారు 26 మంది కళాకారులు 2 నెలల పాటు శ్రమించి చేశారండి. దీనికి మొత్తం అంతా కూడా తమిళనాడు నుంచి సూరత్ నుంచి తెచ్చిన శారీస్తో మొత్తం చేయించడం జరిగింది సార్. పేట అంతా కూడా మన ఫేస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిందని చేశాను సార్. అలాగే మనకి ప్రత్యేకంగా స్వామివారికి లడ్డు ప్రసాదం కూడా చీరాల నుంచి వస్తుంది సార్, అది కూడా మనకి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. అది వీటన్నింటికి సంబంధించి ఏర్పాట్లన్నింటికి ఎన్ని రోజులుగా మీరు దీనికి ఏర్పాట్లు చేశారు, ఎన్ని రోజులు ఉంచిపోతున్నారు? సుమారుగా 4 నెలల పైనుంచే దీని ప్లానింగ్ అంతా జరుగుతుంది సార్. దీనికి సంబంధించిన గ్రాఫ్ వర్క్ కానీ అంతా కూడా మా వైఫే చేశారు. ఫోటో కానీ మొత్తం అంతా సాంబార్ శారీస్ కలర్ మ్యాచింగ్ కానీ అంతా తనే చేసింది. తను మొత్తం ఆర్టిస్ట్ కూడా చాయిస్ ప్రకారం ఇచ్చి దాన్ని కలర్ మ్యాచింగ్ అనేది చేయడం జరిగింది సార్. డ్రీమ్ యాస్టీస్ వచ్చిందంటారా? ఎలా వచ్చింది? యాస్టీస్ అలానే యాక్చువల్లీ అలా వచ్చిందే. నేను కొంచెం ఒక 15 days వర్కౌట్ చేసి ఆ ఫోటోగ్రఫీ మీకు చూసుంటారు, ఆ ఫోటోగ్రఫీ మేము డిజైన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఆ ఫోటోగ్రఫీలో ఉన్నట్టే ఆర్టిస్ట్ కూడా యాస్టీస్ చేశారు. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. దాదాపు మనం విగ్రహాన్ని కూడా చూడొచ్చు. పై వరకు మనం ఒకసారి వెళ్ళి విగ్రహాన్ని చూసే ప్రయత్నాన్ని కూడా చేద్దాం. 1,00,000 చీరలు పైచులక ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించి అన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉన్న ఈ యొక్క విగ్రహం మొత్తం కూడా అంతా కూడాను ఈ మొత్తం అంతా కూడా చీరలతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా చూసేటప్పుడు పూర్తిగా చీరలతోనే ఈ గ్రౌండ్ కావచ్చు, అలానే పైన దేవుడి బొమ్మ కూడా ఈ చీరలతో ఉండే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో ఎంత క్లియర్గా చూస్తున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఇది ఒక వినూత్నంగా ఎంతో అందంగా తీర్చిదిద్దేలాగా చాలా క్లియర్గా కనిపించే విధంగా అయితే ఈ యొక్క బొమ్మ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ఇలా వస్త్రాలంకారంతో సంబంధించి 1,00,000 చీరలకు పైగా చీరలతో యొక్క బొమ్మని ఏర్పాటు చేయడం అనేది అయితే మనం చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుందనే విషయాన్ని అయితే భక్తులు అంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు పండుగను ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో సాక్షి గణపతికి నవరాత్రి ఉత్సవాలు ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం కర్నూలు రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్న వినాయకుని విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రాంబొట్ల దేవాలయంలో ఉండే వినాయకుడికి ప్రత్యేక చరిత్ర కూడా ఉంది. ప్రస్తుతం మనతో స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, వినాయక చవితి విశిష్టత ఏంటి? శ్రీ స్వామి వివేకానంద యువజన కమిటీ ఇక్కడ వచ్చేసి 40 సంవత్సరాల నుంచి ప్రథమ విఘ్నేశ్వరుడుగా మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరికి సుపరిచితం. వినాయకుడు ఉత్పత్తి ఈ విధంగా మనకు ఒక శుభకారం కానీ అశుభకారం కానీ ఎటువంటి పూజకైనా ఫస్ట్ మనం వినాయకుడి పూజ చేసుకుంటాం. అదే విధంగా మనం కూడా ఫస్ట్ వినాయకుడు ఇక్కడ నుంచి మనకు బయలుదేరుతుంది. ఇక్కడనే ఫస్ట్ పూజ జరుగుతుంది. మొదటి పూజ కూడా మనకి ఇక్కడనే జరుగుతాయి. చెప్పండి, ఈ వినాయకుడు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ చేస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు, ఎలా జరుపుకుంటున్నారు? నాకు తెలిసి 1984 నుంచి స్టార్ట్ చేసాం సార్. ఇది మొదట్లో అక్కడ ముందర పెట్టేవారు, అది ఒక క్రమ పద్ధతి లేకుండా అనమాట. తర్వాత కమిటీ ఫామ్ అయింది, గణేశ ఉత్సవ కమిటీ అని. ఇంకో విశేషం ఏమంటే స్టార్టింగ్ అప్పుడు అంతా ఉన్నతాధికారులతో వస్తారు, కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, ఆర్డీఓ కానీ వచ్చి ఇక్కడ పూజ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. నిమజ్జనం కూడా ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ పడిన తర్వాత మా వినాయకుడు నిమజ్జనం చేస్తారు. ఈ 9 రోజులు ఏమంటే మంచి వాతావరణం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మంచి పూజ చేయాలని, పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి పూజలు చేసుకుంటే బాగుంటుందని, వినాయకుడిని ముక్తే బాగుంటుందని అందరూ మేము చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. మంచి క్రమశిక్షణతో చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా కదా. తర్వాత ఈ 9 రోజులు మాత్రం పూజ మంచి ఘనంగా చేసుకుంటున్నాము. మనకు మంచి వాతావరణం నడుస్తుంది సార్. ఎందుకంటే మొదటి వినాయకుడు కాబట్టి దానివల్ల మనకేమంటే ఈ ఏరియాకు మంచి పేరు వచ్చింది అనమాట. వినాయకుని బాగా చేస్తున్నారు వీళ్ళని. ఎక్కడ పోయినా ఈ 1 ఏరియాలో కూడా మనకు ఇంతవరకు కూడా ఒక్క సంఘటన కూడా మా పేరుతో నమోదు కాలేదంటే మేము చాలా ఘనంగా చేసుకుంటున్నాము. దానివల్ల కూడా అన్ని కులాల వాళ్ళు కలిసి చేస్తున్నాము. అందరూ ఇక్కడ సమానంగా ఉంటాం అనమాట. చెప్పండి, ఎలా జరుపుకున్నారు ఈ ఫెస్టివల్? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హైదరాబాద్ తర్వాత ఘనంగా జరిగేది కర్నూలులోనే. కర్నూలులో రాంబొట్ల దేవాలయం వినాయకుడికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమిటంటే కర్నూలులోనే మొట్టమొదటి వినాయకుడి నిమజ్జనం రాంబొట్ల గుడి వినాయకుడికే జరుగుతుంది. ఇది గత 40 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇక్కడికి ఫస్ట్ రోజు నుండి 9 రోజుల వరకు విఐపీలు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. చివరి రోజు కూడా విఐపి వాళ్ళు వచ్చి ఇక్కడ లడ్డు వేలంపాట కూడా బాగా జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుండి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు లడ్డు వేలంపాట గెలుచుకుంటున్నారు. తప్పకుండా ఆ వినాయకుడు వారిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 40 సంవత్సరాల నుంచి బాగా చేస్తాం సార్. ఇక్కడ ఎటువంటి అసాంఘిక పాటలు కానీ, డీజేలు కానీ ఇట్లాంటివన్నీ ఏం జరగవు సార్. ఓన్లీ భక్తి పరవశ పాటలే ఉంటాయి ఇక్కడ. మేము చేసేది ఏంటంటే మొట్టమొదటి మాదే కాబట్టి మేమే తప్పు చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేము మెసేజ్ ఇచ్చినట్టు ఉంటాము, హ్యాపీగా నడుపుతాము. ఆ మెసేజ్ని ఊరు మొత్తం చూసుకుంటుంటుంది. మేము అట్లాంటివి ఎప్పుడు చేయము. మా బాలాజీ గారు కానీ, మా కమిటీ మెంబర్స్, మేము కూడా కమిటీ మెంబరే, అట్లా చేసుకుంటే హ్యాపీగా స్వామిని మంచిగా పూజలు చేసుకొని మంచిగా మెసేజ్ ఇస్తాం సార్. భక్తి శ్రద్ధలతో రాంబొట్ల దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పేసి కమిటీ మెంబర్లు చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా, వరదలు వచ్చినప్పుడు కూడా తమకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆ వినాయకుడే మమ్మల్ని కాపాడని చెప్పి కూడా చెప్తా ఉన్నట్టు పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారింట వినాయక వైభవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహాన్ని, మండపాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ మండపం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వినాయక విగ్రహానికి ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి ఉంటున్నారు. ఈ రకమైనటువంటి విగ్రహాలు మనము అరుదుగా చూడొచ్చు. అటువంటి విగ్రహాల గురించి, ఏర్పాటు గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి వరసిద్ధి వినాయక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ యొక్క విగ్రహాల ప్రత్యేకత గురించి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. సార్ చెప్పండి, ఈ విగ్రహాలు ఈ విధంగా అంటే ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సరస్వతీదేవి నిర్మించారు, అంటే నెలకొల్పారు. దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం మీరు చూస్తూ ఉన్నారు. విగ్రహాలని లక్ష్మీదేవి, సరస్వతీదేవి మరియు విఘ్నేశ్వరుడు మధ్యలో ఎంతో వైభవంగా ఈసారి మట్టి గణపతిని పర్యావరణ పరిరక్షణ కోసమని చెప్పేసి
గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల్ని ఏర్పాటు చేసి మేము పూజిస్తూ ఉన్నాము. ఇది 18వ వార్షికోత్సవము. అధ్యక్షులు అరవ చెన్నారెడ్డి గారు, గౌరవ సలహాదారులు ఇక్కడే ఉన్నారు, మురళీధర్ రెడ్డి గారు. అలాగే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా ఈ వినాయక ఉత్సవాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము నిర్వహిస్తూ ఉన్నాము. కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ కుర్రవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఎంతో భక్తితో ఎటువంటి మద్యపానం కానీ ఎటువంటివి లేకుండా ఎంతో జాగ్రత్తగా మేము ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ 18వ వార్షికోత్సవంలో మీరు గమనించినట్లు అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేకతతో ప్రజల ముందుకు వస్తున్నాము. ఇక్కడ కాలనీవాసులు అందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని తిలకించి ఎంతో ప్రశంసలు అందుకున్నటువంటి ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది. ముందుగా అంటే ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా భక్తాదులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ జరిగే 27వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అంటే 11 రోజులు ఈసారి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఎంతో చక్కగా కమిటీ సభ్యులందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే దాదాపుగా చాలా మటుకు మనం చూస్తుంటాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిర్మాణాలు అంటే విగ్రహాల నిర్మాణాలు జరుగుతుంటాయి. కేవలం మట్టి విగ్రహాలు అంటే ఇంత పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల ఏర్పాటుకు కారణం ఏంటని మనం తెలుసుకోవచ్చు. వాతావరణ కాలుష్యం కోసం మట్టితో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ప్రతి ఇయరు ఇంకా లాస్ట్ ఇయర్ 30 ఫీట్స్ వరకు కూడా మట్టిది ఇక్కడే చేపించాం. ఇక్కడే నిమజ్జనం చేసినాం. ఇప్పుడు ఈ ప్యాట్లా ప్యాలెస్ ఇంతకుముందు చేసేవాళ్ళం, కానీ రాను దానివల్ల కాలుష్యం అది ఉన్న ఉద్దేశంతో మట్టిదే ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంకా 30 బొమ్మలు బేపించి కూడా మేము చేసాం కలకత్తా వాళ్ళతో. మీరు చెప్పండి, అంటే ఈ 11 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుపుతారు చెప్పండి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. మొదట ఎప్పుడు మన ఉత్సవ కమిటీ ప్రారంభం నుంచి ఇంతవరకు దిగ్విజయంగా జరిగింది మా కమిటీ తరఫున. ఇప్పటికి 18 ఏళ్ళు అయింది ఇక్కడ. 18 సంవత్సరంలో మేము వెరైటీగా రేరాలి అందరి ప్రోగ్రాములు చేస్తూ వచ్చినాము. ఎప్పుడైనా మేము సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప ఈ వెస్ట్రన్ జోలికి కానీ డీఏల జోలికి కానీ మేము పోము. మా కమిటీ నియమాలు ఇవి. ఈ విగ్రహాల హైటు ఎంత ఉండొచ్చు మీకు తెలిసి? 14 అడుగులు సార్. దాదాపు వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ఉంటున్నటువంటి వైఎంఆర్ కాలనీలో నిర్వహించేటువంటి ఈ ఉత్సవాలు దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో వీళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు భారతీయ సాంప్రదాయాల ప్రకారము కేవలము అంటే డీజేల ప్రస్తావన లేకుండా కేవలం భారతీయ సాంప్రదాయాల ప్రకారమే ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్తో హుసేన్, రాజ్ న్యూస్.